అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మీకు చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని పసుపుతో క్లీన్ చేసుకొని ఒక 5 మినిట్స్ నిమ్మకాయ వేసుకొని పక్కన పెట్టుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేశాను. పొయ్యి వెలిగించుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయింది. పచ్చిమిరపకాయలు కొంచెం, ఆనియన్స్ పెద్దవి కొంచెం తీసుకున్నాను. ఇవి బాగా రోస్ట్ చేసుకున్నాం. బ్రౌన్గా వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా, ఇది కూడా బాగా మగ్గిపోవాలి. టమాటా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుందాం. ఇలా కళాయి పెద్దగా ఉంటే చికెన్ అనేది బాగా రోస్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. అంత ఫ్రై అవుతుంది కదా చికెన్, చాలా మంచిగా టేస్ట్ కూడా వస్తుంది. ఇలా పెద్దగా ఉన్న కళాయిలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులోని కొంచెం కరివేపాకు, మీకు టేస్ట్ తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. ఇలా అన్ని మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి. ముక్కకి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. చికెన్ చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాం. ఇలా